అందరికీ నమస్కారం అండి. నేను ఎన్ఐటి తాడేపల్లిగూడెం గురించి నేను చెప్పడం జరిగింది. ఇది మన ఏపీ స్టేట్‌లో ఉంది. అయితే తాడేపల్లిగూడెం ఎన్ఐటికి సంబంధించినటువంటి కొన్ని బ్రాంచుల గురించి నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది మన వ్యూవర్స్ గానీ, లేకపోతే నా సబ్స్క్రైబర్లు గానీ మెకానికల్ ఇంజినీరింగ్ గురించి కూడా చెప్పమనడం జరిగింది. వాటితో పాటు మిగతా బ్రాంచుల గురించి కూడా ఈ వీడియోలో కవర్ చేయాలని మరొకసారి ఎన్ఐటి తాడేపల్లిగూడెం గురించి ఈ వీడియో చేస్తున్నాను. మనందరికీ తెలుసు, ఎన్ఐటికి వచ్చేటప్పటికి హోమ్ స్టేట్ అని, అదర్ స్టేట్ అని 2 కేటగిరీస్ ఉంటాయి. హోమ్ స్టేట్ అంటే ఏపీలో ఉన్న ఎన్ఐటి మనకు హోమ్ స్టేట్ అవుతుంది. మిగతా రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఐటీలన్నీ కూడా మనకు అదర్ స్టేట్ అవుతాయి. హోమ్ స్టేట్లో ఉన్నప్పుడు మనకి 50% సీట్స్ మన స్టేట్లో ఉన్నటువంటి మన స్టూడెంట్స్కే వస్తాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ మిగతా ఎన్ఐటీల్లో మనం మిగతా స్టేట్లో జాయిన్ అవ్వాలంటే అదర్ స్టేట్లో ఉన్నటువంటి 50%లో మనం పోటీ పడాలి. అదర్ స్టేట్లో 50% మొత్తం దేశంలో ఉన్న స్టూడెంట్స్ అందరూ పోటీ పడుతూ ఉంటారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో త్రిబుల్-ఈకి సంబంధించి ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చిందనేది మనం చూస్తే, హోమ్ స్టేట్ వాళ్ళకి అంటే మన స్టేట్ వాళ్ళకి ఓపెన్లో మేల్కి 37,297 ర్యాంక్ వరకు వచ్చింది. ఫిమేల్కి 34,389 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మేల్ కంటే ఫిమేల్కే తక్కువ ర్యాంక్తో కట్ అయిపోయింది. కారణం ఏంటి అంటే, మనం హోమ్ స్టేట్లో ఫిమేల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించడము, మేల్ అభ్యర్థులు బెస్ట్ ఇంకా ఎన్ఐటీలు ఉన్నాయి కదా అని అదర్ స్టేట్లోకి అదర్ ఎన్ఐటీలకి వెళ్ళడం వల్ల కొంత ఆ డిఫరెన్సెస్ కనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. ఇంక రెండో విషయంకి వచ్చేటప్పటికి అదర్ స్టేట్ వాళ్ళకైతే 34,000 ర్యాంక్ వరకు వచ్చింది. ఫిమేల్కి 41 ర్యాంక్ వరకు వచ్చింది. ఇది కూడా మీకు డౌట్ఫుల్గానే అనిపిస్తుంది. కారణం ఏంటంటే 41,000 వరకు కూడా అదర్ స్టేట్ ఉమెన్కి వచ్చింది, మన వాళ్ళకి తక్కువ వచ్చింది. ఎందుకంటే అదర్ స్టేట్ వాళ్ళు ఇక్కడ మన ఏపీ తాడేపల్లిగూడెం 3 టైర్లో ఉంది కాబట్టి ఇక్కడ రావడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి డిమాండ్ తక్కువ ఉంది. కొంచెం పెద్ద ర్యాంక్ అయినా వాళ్ళకి సీట్ రావడం జరిగింది. ఇంకా ఎస్సీ క్యాండిడేట్స్కి సంబంధించి మనం చూస్తే హోమ్ స్టేట్లో ఫిమేల్కి 6,300 వరకు కూడా సీట్ వచ్చింది. అలా అదర్ స్టేట్ వాళ్ళకైతే 7,463 వరకు సేమ్ అండి. నేను ఇందాక చెప్పినట్టుగానే ఇక్కడ అదర్ స్టేట్ వాళ్ళకి తాడేపల్లిగూడెం మిగతా స్టేట్స్ ప్రయారిటీ ఇచ్చి లాస్ట్లో తాడేపల్లిగూడెంకి ఇస్తారు కాబట్టి ఇక్కడ కొంచెం ర్యాంక్ పెద్దదైనా వాళ్ళకి సీట్ వస్తుంది. మన హోమ్ స్టేట్కి కొంచెం పెద్ద ర్యాంక్, చిన్న ర్యాంక్ అయితే కానీ సీట్ రావట్లేదు. ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్ గురించి చాలామంది అడిగారు. వాళ్ళ గురించి నేను ర్యాంక్స్ చెప్తున్నాను. నేను తర్వాత వీడియోలో ఎంత పర్సెంటేజ్ రావాలి, ఎంత స్కోర్కి ఎంత పర్సెంటేజ్ వస్తుంది, అంత పర్సెంటేజ్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది కూడా నేను డీటెయిల్గా మరలా తాడేపల్లిగూడెంని ఎనాలిసిస్ చేస్తూ నేను చెప్తాను. ఈరోజు మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి హోమ్ స్టేట్లో అయితే 50,000 ర్యాంక్ వరకు వచ్చింది ఫీమేల్ అభ్యర్థులకి. అది ఓబీసీ అభ్యర్థులకి, ఫిమేల్ అభ్యర్థులకి అయితే 18,678 ర్యాంక్ వరకు వచ్చిందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓబీసీ మన హోమ్ స్టేట్లో ఉన్న ఫిమేల్కి అయితే 18,678, మేల్కి అయితే 14,000 దాకా వచ్చింది. అదే ఓపెన్లో అయితే 42,927 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 7,000 దాకా వచ్చింది. ఫీమేల్కి అయితే 8,300 దాకా సీట్ వచ్చింది. అది మెకానికల్కి సంబంధించినటువంటి ఓపెన్ ఈడబ్ల్యూఎస్సీ అండ్ ఓబీసీఎల్. తర్వాత మెకానికల్లో ఎస్సీ వాళ్ళకి చూస్తే హోమ్ స్టేట్లో 9,399 ర్యాంక్ వరకు వాళ్ళ కేటగిరీలో వచ్చింది. మేల్కి అయితే 7,418 వరకు సీట్ వచ్చింది. అండ్ అదర్ స్టేట్ గురించి మీరు చూడొచ్చు. అండ్ మెకానికల్లో ఎస్టీ క్యాండిడేట్స్కి మన హోమ్ స్టేట్లో 2,700 ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది. అదర్ స్టేట్ వాళ్ళకి అయితే 22,130 వరకు సీట్ వచ్చింది. ఇది మెకానికల్కి సంబంధించి. ఇంకా కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటుంటే ఇక్కడ హోమ్ స్టేట్ వాళ్ళకి మేల్ అభ్యర్థులకు ఓపెన్లో 51,000 ర్యాంక్ వరకు వచ్చింది. ఫిమేల్కి 52,600 ర్యాంక్ వరకు కూడా వచ్చింది. అదే హోమ్ స్టేట్లో ఓబీసీ వాళ్ళు ఎవరైతే మేల్ ఉన్నారో వాళ్ళకి 16,203 ర్యాంక్ వరకు వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకి అయితే 19,285 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 8,619 వరకు వచ్చింది. ఫీమేల్కి ఏమో 8,897 వరకు వచ్చింది. ఇంక ఎస్సీ ఎస్టీ వరకు చూసుకుంటే హోమ్ స్టేట్లో మేల్ అభ్యర్థులకి 7,610 ర్యాంక్ వరకు 10వ ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్టీ వరకు అయితే 3,109 ర్యాంక్ వరకు కూడా హోమ్ స్టేట్లో సీట్ రావడం జరిగింది. ఇంకా అదర్ స్టేట్ వరకు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇది కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ తాడేపల్లిగూడెం. అంటే మనం అర్థం చేసుకోవాలి, ప్రతి బ్రాంచ్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇంకా లాస్ట్లో మనం చూడొచ్చు సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి హోమ్ స్టేట్లో ఓపెన్లో మేల్ అభ్యర్థికి 51,738 ర్యాంక్ వరకు వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకి 57,487 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అదే ఓబీసీ వాళ్ళకైతే హోమ్ స్టేట్లో 17,782 వరకు సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకి అయితే 20,277 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 8,842 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది.
అలాగే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 9382 ర్యాంక్ వరకు కూడా ఈడబ్ల్యూఎస్లో సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ సీట్ రావడం జరిగింది. అంటే చూడండి, సివిల్ ఇంజనీరింగ్ మనము తాడేపల్లిగూడెంలో చేయాలంటే ఓపీలో 50,000 రావచ్చు, ఓబీసీలో అయితే 20,000 వరకు రావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 10,000 ర్యాంక్ వరకు వచ్చినా సరే ఇక్కడ మనకి సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మీరు ర్యాంక్ కొంచెం పెద్దదైనప్పుడు మనకి వేరే ఆప్షన్ ఇక్కడ ఉంది అని చెప్పడం. ఇంక సివిల్ ఇంజనీరింగ్లో ఎస్సీ అభ్యర్థులకి అయితే మేలు హోమ్ స్టేట్లో 7,900 అంటే 8,000 ర్యాంక్ వరకు వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకి 8,811 ర్యాంక్ వరకు వచ్చింది. అదే ఎస్టీ అభ్యర్థులకి అయితే హోమ్ స్టేట్లో మేల్కి 2,970 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఇది మనం సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన తాడేపల్లిగూడెం. నేను కూడా చెప్పాను, మెట్రాలజికల్ ఇంజనీరింగ్ గురించి చెప్పాను. మెట్రాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ గురించి నేను నిన్నే వీడియోలో చెప్పినప్పుడు కొంతమంది కూడా అడిగారు, మీరు మెట్రాలజికల్ ఇంజనీరింగ్ గురించి ప్రతి వీడియోలోనే చెప్తున్నారని. దాని గురించి డీటెయిల్గా ఉన్న ఆపర్చునిటీ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మెట్రాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్కి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి నేను చెప్తాను. కాబట్టి మీ అందరూ కూడా నాకు గత 2-3 వీడియోస్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, గుడ్ లైక్స్ చేస్తున్నారు, మంచి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. నేను చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.